వీడిని చూడరా ఎలా నిద్రపోతున్నాడో. మనం పక్కనే ఉన్నామన్న భయం కూడా లేదు వీడికి. లేపరా, లేపో. మొహం మీద నీళ్లు కొట్టు లేస్తాడు. బాసు, ముఖం మీద నీళ్లు కొట్టి లేపడం పాత పద్ధతి, ఓల్డ్ ఫ్యాషన్. నేను కొత్త పద్ధతి చెప్తాను. చెప్పొద్దురా, అదేంటో చేసి ముందాన్ని నిద్ర లేపు. ఒక్క నిమిషం. ఏంట్రా ఏదో కొత్తగా పొడుస్తానని చెప్పి పేపర్ చుడుతున్నావు? చేస్తాను చూడు బాసు. ఇంకెప్పుడు పడుకున్నా వీడికి ఇదే గుర్తొస్తుంది. నిద్రలో కూడా ఉలిక్కి పడేలా చేస్తాను. రేయ్, ఏం చేస్తున్నావురా? చూస్తూ ఉండు బాసు, ఏం చేస్తాను. సారీ 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 ఆదిత్య గారు, బాగా కాలిందా? అత్త, అత్త, నేను రమాకాంత్ని వచ్చాను. ఈ ఇంటి అల్లుండి వచ్చాను. అత్త, ఎక్కడున్నావు అత్త? ఎందుకు వచ్చావు? ఏం కావాలి నీకు? అదేంటత్త, నాకేం కావాలో నీకు తెలీదా? నీ కూతురత్త శుభా. నాకు నీ కూతురే కావాలత్త. నీ కూతురంటే నాకంత ప్రేమ. నీకేమన్నా అభ్యంతరమా? ఒరే రాక్షసుడా, నీకు పోయే కాలం దగ్గర పడిందిరా. అందుకే నీకు ఇలాంటి దుర్బుద్ధి పుట్టి ఏదేదో వాగుతున్నావు. నువ్వు నాశనం అయిపోతావురా. నీ నోట్లో పురుగులు పడి చేస్తావురా. ఇది నా శాపంరా, శాపం. శాపమా? నీ కూతురి మీద పెంచుకున్న ఆశతో నీ కాళ్ళు పట్టుకుంటున్నాను. ఆశీర్వదించు. మళ్ళీ నన్ను పెళ్లి చేసుకుని నీ కూతురు నా ఇంట్లో కాలు పెట్టి. నీ ఇంట్లో కాలు పెట్టడం కల. నా ఆదిత్యకి ఏమైనా అయ్యిందో నిన్ను ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఎంతవరకు నా ప్రేమని చూశావు, ఇక ఈ రమాకాంత్ అసలు రూపాన్ని చూస్తావు. మీరు చేసిన తప్పులకి ఫలితం అనుభవిస్తారు. నా అసలు రూపాన్ని తెలుసుకుంటారు. అతని ఇంటికి వెళ్లాల్సిన అవసరం వీడికేమొచ్చింది? ఏం చేయాలో ఏం అర్థం కావట్లేదురా. ఆదికేం కాదు నాన్నగారు, మీరు ధైర్యంగా ఉండండి. మనం వెంటనే బయలుదేరుదా నాన్నగారు. విష్ణు! ఏమైంది అయ్య గారు, ఎందుకు అలా గట్టిగా పిలిచారు? ఆదిత్యకి వెంటనే ఫోన్ చెయ్యి. ఏమైంది అయ్య గారు? ముందు చెప్పింది చెయ్యి. అలాగే అయ్య గారు. త్వరగా చెయ్యి. చేస్తున్నా అయ్య గారు. ఫోన్ కలిసిందా? ఆదిత్య బాబు గారి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది అయ్య గారు. మళ్ళీ ప్రయత్నించు. అలాగే అయ్య గారు. ఆదిత్యకు అకాల మృత్యుయోగం సంభవిస్తుందని రాసి పెట్టుంది.